హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన లంచ్ బాక్స్ ఛానల్లో బీట్రూట్, క్యారెట్ అలాగే బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దామా. ఈ వేపుడు ఒక్కసారి ఎలా చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం 4 క్యారెట్లు, ఒక బీట్రూట్, 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. క్యారెట్ పైపీల్ అలాగే బీట్రూట్ పైపీల్, బంగాళదుంప పైపీల్ తీసేసి బంగాళదుంప ముక్కలు వాటర్లో కోసి పెట్టుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలే. అలాగే క్యారెట్, బీట్రూట్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పైపీల్ తీసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి బంగాళదుంపలు నేను చెప్పాను కదండి, కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి క్యారెట్ అయితే త్వరగా వేగిపోతుందండి. బీట్రూట్ త్వరగా వేగదు, బంగాళదుంప కూడా వేగిపోతుంది. అందుకని ఇలా బంగాళదుంపను పెద్ద ముక్కలుగా కోసుకుంటే పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి. అలాగే పెద్దోళ్ళు అయితే లంచ్ బాక్స్లో వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అలాగే 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇవి ఎప్పటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె బాగా హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి చితకొట్టి వేసి రెమ్మల్ని అయితే బాగా వేయించుకోవాలండి. ఇలా వేపుకుంటే వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసిన ముక్కలు, కాస్త కరివేపాకు వేసి తాలింపు అయితే రెడీ చేసుకోవాలండి. ఈ తాలింపులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలను అయితే, బీట్రూట్ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఇలా వేపుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు అయితే వేసుకుని హై ఫ్లేమ్లోనే ఓ 2 మినిట్స్ బాగా వేపుకోవాలండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ ముక్కలు బాగా వేయించుకోవాలండి. క్యారెట్, బీట్రూట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదండి, త్వరగా వేగిపోతాయి. అలాగే లంచ్ బాక్స్లో వేసుకోవడానికి కూడా ఈ వేపుడు అయితే చాలా ఈజీగా ఉంటుందండి. త్వరగా అయిపోతుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా 3 రకాల దుంపలతో వేపుడు చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలా బాగా వేపుకోవాలండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేపుకుంటే ఈ ముక్కల్లో ఉన్న తేమ అంతా పోయి ముక్క అయితే కాస్త మెత్తబడుతుందండి. బంగాళదుంప ముక్కలు కూడా కాస్త మెత్తబడతాయండి. ఈ వేపుడులో నేను చెప్పేది ఏంటంటే ఇలా బంగాళదుంప పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వేపుడైతే చాలా బాగా వస్తుందండి. బంగాళదుంప పేస్ట్ అవ్వకుండా చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ వేపుడైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి వేపుడైతే 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, అదే మీరు చూసేబడి ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇంకో 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటే ఆల్మోస్ట్ మన వేపుడైతే తయారైపోయిందండి. ఇంకో 5 మినిట్స్ ఇలా వేపుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. కారం మీకు నచ్చితే వేసుకోండి. ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేసాం కదా, బాగానే ఉంటుంది. వేసుకోకపోయినా కొంచెం కారం వేసుకుంటే కొంచెం క్యారెట్, బీట్రూట్ తీయగా ఉంటాయి కదండి, అందువల్ల కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కారం అయితే స్కిప్ చేసేయండి. ఇదిగోండి కారం కూడా వేసాక ఓ 2 మినిట్స్ బాగా వేపుకుంటే మన వేపుడైతే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా వేగగానే స్టవ్ అయితే ఆఫ్ చేసి మన ఈ ఫ్రైని అయితే బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఫ్రైని అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇవి ఎప్పుడైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.